రైట్. కాంగ్రెస్ పార్టీలో భారీ సంస్థాగత మార్పులను కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ మేధోమథనానికి సిద్ధమైంది. 2 రోజుల పాటు జరుగుతున్నటువంటి ఏఐసీసీ సమావేశానికి సన్నాహక సమావేశంగా విస్తృత స్థాయి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీని కూడా పార్టీ అహ్మదాబాద్లో నిర్వహిస్తోంది. కీలకంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ అక్టోబర్ 31 150వ జయంతిని పురస్కరించుకుని ర్యాలీలు తీయబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు కొన్ని అక్కడ ప్రధానంగా ప్రెస్ మీట్ పెట్టి వివరించినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఏ నిర్ణయాలతో ముందుకు వెళ్తుందో మరిన్ని అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కీలకంగా వ్యవహరిస్తుంది ఎందుకంటే ఇక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ చాలా కీలకంగా, ఎందుకంటే బీజేపీ పార్టీకి సంబంధించి కానీ ఓన్ చేసుకున్నటువంటి పరిస్థితి అక్కడ ఆ అంశాల్లో లేవనెత్తారు ఖర్గే కూడా. సో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళబోతుంది, అప్డేట్స్ ఏంటి మీ దగ్గర ఉన్నవి? పార్టీకి సంబంధించి కూడా సంస్థాగతంగా భారీ మార్పులు చేసేందుకు మేధోమథనం చేస్తా ఉన్నది. ఇక ఏసీసీకి సంబంధించి కూడా ఈ అంశం పైన కీలకంగా 2 రోజులు సమావేశాలు నిర్వహించింది. నిన్న సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సిడబ్ల్యూసీ సమావేశంలో కూడా పలు కీలకమైన తీర్మానాలపైన చర్చించారు. ఈ రోజు సంబంధించి కూడా ఏఐసీసీ సమావేశం జరుగుతున్నది. ఇందుకు సంబంధించి కూడా అయితే నిన్న జరిపిన తీర్మానాలకు సంబంధించి ఈ రోజు ఆమోదం తెలుపనున్న నేపథ్యం ఉన్నది. ఇక ఈ సమావేశాలకు సంబంధించి కూడా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షత జరుగుతున్న ఈ సమావేశంలో దాదాపుగా ఏదైతే 2000 మంది సంబంధించిన కాంగ్రెస్ ముఖ్య నేతలు కావచ్చు, అగ్రనేతలు రాహుల్ గాంధీతో, సోనియా గాంధీతో పాటుగా ఇక సిడబ్ల్యూసీ కార్యనిర్వాహక అధ్యక్షులు కూడా దీంట్లో పాల్గొన్నారు. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డి, అలాగే పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా మంత్రులు దీంట్లో ఈ సమావేశంలో కూడా నిన్న సంబంధించిన సిడబ్ల్యూసీ సమావేశాలు కావచ్చు, ఈ రోజు సంబంధించిన ఏఐసీసీ సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక ప్రధానంగా పార్టీలో భారీ మార్పులతో పాటుగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం, దాంతో పాటుగా వచ్చే ఎన్నికలకు సంబంధించి కూడా పార్టీకి సంబంధించి కూడా ఏదైతే వ్యూహ రచనతో ముందుకెళ్లాలి. ఇప్పటికే కేంద్రంలో 3 దఫాలుగా అధికారం కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇప్పుడు కీలకంగా ఈ సమావేశంలో కూడా చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ప్రధానంగా 3 సార్లు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నది. బీజేపీకి సంబంధించి కూడా ఇప్పుడు అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి, ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా అధికారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ విధమైన వ్యూహాలతో ముందుకెళ్లాలని పైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తా ఉన్నారు. సంబంధించి అంటే భారీ సమూల మార్పు, అంటే పార్టీకి సంబంధించి కూడా బూత్ లెవెల్ సంబంధించి కూడా పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేయాలి. కాసేపు క్రితమే ఖర్గే కూడా చెప్పారు. ప్రధానంగా ఆయన ప్రసంగానికి సంబంధించి కూడా పార్టీలు పటిష్టంగా పనిచేయాలి, పనిచేసే వారికి పదవులు కట్టబెడతామని కూడా ఆయన స్పష్టంగా నిన్న కాసేపటి క్రితమే తెలియజేశారు. పార్టీకి సంబంధించి కూడా డిసిసి అధ్యక్షులే కీలక రోల్ పోషిస్తారు. డిసిసి అధ్యక్షులకు సంబంధించి కూడా రానున్న రోజుల్లో వాళ్ళే ఏదైతే టికెట్ల కేటాయింపులో కూడా ప్రాధాన్యత ఉండబోతుంది. పార్టీలో చురుగ్గా పాల్గొన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. పార్టీకి సంబంధించి కూడా ఎవరైతే పార్టీ పనులకు కావచ్చు, పార్టీ చురుగ్గా పాల్గొనలేని వారు పదవి విరమణ చేయాలని కూడా స్పష్టంగా చెప్పారు. ఈ 2 రోజుల సమావేశాలకు సంబంధించి కూడా ఏదైతే దేశంలో బీజేపీ అనుసరిస్తున్న కుల మత రాజకీయాలకు సంబంధించి కూడా వ్యతిరేక విధానాలు కావచ్చు, ఓవైపు నెహ్రూకు సంబంధించి కావచ్చు, సర్దార్ పటేల్ ను వేరు చేసే విధంగా బీజేపీ ప్రజలకు చూపిస్తా ఉన్నది. ఇద్దరికి సత్సంబంధాలు కలిగి ఉంటే సర్దార్ పటేల్ అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ వెళుతుంది. దేశంలో విచక్షణ రాజకీయాలకు బీజేపీ తెరలేపింది. ఒకవైపు నల్ల చట్టాలతో రైతులను ఇబ్బంది పెడుతుంది, మరోవైపు మిగతా కార్మికులకు, కర్షకులకు సంబంధించి కూడా ఇబ్బందుల పాలు గురి చేస్తా ఉన్నది. కులాల పేరుతో, మతాల పేరుతో రాజకీయాలు చేస్తుంది. రాజ్యాంగం పైన కూడా ధ్వంసం చేసే విధంగా కూడా బీజేపీ వ్యవహరిస్తా ఉన్నది. కూడా దీనిపైన కూడా అందరూ పోరాటం చేసేందుకు సిద్ధం కావాలని కూడా ప్రధానంగా ఈ సమావేశంలో కీలకంగా నిన్న తీర్మానాలు చేయడం జరిగింది. నిన్నకు సంబంధించి కూడా 7 తీర్మానాలను నిన్న ఏదైతే సిడబ్ల్యూసీ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి సంబంధించి కూడా నిన్న తీర్మానాల పైన కూడా ఈ రోజు మరోసారి చర్చ జరిగే అవకాశం అయితే కనిపిస్తా ఉన్నది. ఇక దాంతో పాటుగా రానున్న ఎన్నికలకు సంబంధించి, అంటే దేశంలో ఇప్పుడున్న తాజా రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా రానున్న ఆయా రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్లాలనే పైన కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తున్నాయి. ఇక డిసెంబర్ సంబంధించి కర్ణాటక కావచ్చు, అంటే ఇదే ఏడాదికి సంబంధించి కూడా కర్ణాటకలో బెళగావిలో సిడబ్ల్యూసీ సమావేశం జరిగింది. మహాత్మా గాంధీ ఆశయాలతో ముందుకెళ్తాం, రాజ్యాంగ పరిరక్షణ ధ్యేయంగా అప్పుడు ఆ సమావేశంలో కీలకంగా చర్చించారు, తీర్మానాలను ఆమోదించుకున్నారు. కాబట్టి ఈ సమావేశానికి సంబంధించి కూడా మరోసారి ఈ రోజు సంబంధించి కూడా అహ్మదాబాద్ లో 2 రోజుల పాటు సమావేశాలు జరుగుతున్నాయి. ఈ సమావేశంలో కూడా అప్పుడు ఏదైతే విధి విధానాలు కావచ్చు, ఒకవైపు అప్పుడు తీసుకున్న నిర్ణయాలు, ఏదైతే ఇప్పుడు
ఇప్పుడు తీసుకునే నిర్ణయాలకు సంబంధించి కావచ్చు, భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలనిపైన కూడా ఈ సమావేశంలో కీలకంగా చర్చిస్తున్నారు. ఇక కొన్ని రాష్ట్రాలకు సంబంధించి ఎన్నికలు ఉండబోతున్నాయి కాబట్టి కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్ అలాగే మిగతా రాష్ట్రాలకు సంబంధించి 2027లో పంజాబ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. 2028కి సంబంధించి కూడా మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు సంబంధించి కూడా ఏ విధంగా అనుసరించాలి, ఇప్పటికీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు తెలంగాణతో పాటుగా కర్ణాటక కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ అడుగులు వేసింది, అధికారం చేయించుకోవడానికి ఎలాంటి వ్యూహాలతో ముందుకెళ్ళండి, ఇప్పుడున్న అక్కడ ప్రభుత్వానికి సంబంధించి ఎట్లాంటి పథకాలు ప్రవేశపెడుతున్నారు, ప్రజలను ఏ విధంగా ఆకర్షిస్తా ఉన్నారని పైన కూడా ప్రధానంగా నిన్న చర్చ జరిగింది. ఈ రోజు కూడా అదే అంశం పైన కూడా చర్చ జరుగుతుంది. ఇక దాంతో పాటుగా కార్యకర్తలను సమాయత్తం చేయాలి, ఇప్పుడున్న రాజకీయాలకు కావచ్చు, బీజేపీ అనుసరిస్తున్న విధానాలకు తిప్పికొట్టే విధంగా కూడా కార్యకర్తలను ఏ విధంగా సమాయత్తం చేయాలన్న పైన కూడా నేతలకు మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ దిశానిర్దేశం చేస్తా ఉన్నారు. మరోవైపు ఈ 2 రోజుల పాటు సమావేశాలు కీలకమైన అంశాలపైన కూడా చర్చిస్తా ఉన్నారు. దాంట్లో కార్యకర్తలు కావచ్చు, పార్టీ బలోపేతం కావచ్చు, బీజేపీ సంబంధించిన అనుసరిస్తున్న విధానాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కీలకంగా సమావేశం జరగబోతుంది. నిన్న సంబంధించిన 7 సిడబ్ల్యూసీ సమావేశం 7 తీర్మానాలను సంబంధించి కూడా ప్రవేశపెట్టి ఆమోదించారు. రైతులకు సంబంధించిన పోరాటం చేయడానికి సిద్ధం కావాలి, నల్ల చట్టాలతో ఎంఎస్పీ రేటు పెంపుతో కూడా రైతులను బీజేపీ ప్రభుత్వం ఇబ్బంది పెడుతుంది, వాళ్ళకు అండగా నిలవాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. దేశంలో విద్వేష రాజకీయాలపై పోరాటం చేయాలి, కులాలతో మతాల పేరుతో విద్వేష రాజకీయాలకు తెరలేపుతున్నారు. ఒకవైపు పటేల్, నెహ్రూ సంబంధించి కూడా వేరువేరుగా వాళ్ళ సత్సంబంధాలను వేరుగా చూపించేందుకు బీజేపీ ప్రయత్నం చేస్తుంది. దాన్ని తిప్పికొట్టే విధంగా నెహ్రూ అడుగుజాడల్లో మహాత్మా గాంధీ ఆశయాలతో ముందుకెళ్లాలని కూడా ఈ 2వ తీర్మానంలో కూడా పేర్కొనడం జరిగింది. దాంతో పాటుగా కార్మికులకు, కర్షకులకు అండగా ఉండాలి, రైతులకు సంబంధించి కావచ్చు, కార్మికులకు సంబంధించి కావచ్చు. బీజేపీ ఇక్కడ సంపదను దోచుకుంటుంది, కార్మికుల సంపదను దోచుకుంటుంది. వాళ్ళకి సంబంధించిన కనీస వేతనాలు కావచ్చు, వాళ్ళకు ఉన్న సమస్యలు కావచ్చు, వీటన్నిటిపైన పోరాటానికి సిద్ధం కావాలని కూడా తీర్మానం చేశారు. దాంతో పాటుగా హింస, మతతత్వ రాజకీయ వ్యతిరేకంగా తీర్మానం చేశారు. ఇంకా దీంట్లో ఆర్ఎస్ఎస్ సంబంధించి కావచ్చు, ఆర్ఎస్ఎస్ సంబంధించి కూడా అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948లో ఆర్ఎస్ఎస్ ను బ్యాన్ చేశారు. ఇక దీన్ని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ సంబంధించి కూడా ఆయనకు లేఖ రాయడం జరిగింది. హింస, మతతత్వ భావజాలాన్ని ఇక అగాధంలో నెట్టేస్తుందన్న ఆర్ఎస్ఎస్ ను అప్పుడు బ్యాన్ చేశారు. ఇప్పుడు మళ్ళా కొనసాగుతున్నది మరో హింసాకాండమైన రాజకీయాలు కావచ్చు, మతతత్వ రాజకీయాలు చేస్తా ఉన్నారు అని కూడా ప్రధానంగా దీనిపైన పోరాటానికి సిద్ధం కావాలని చెప్పారు. దాంతో పాటుగా రాహుల్ గాంధీ పటేల్ ను సంబంధించిన విడదీసేందుకు బీజేపీ కుట్ర పడింది. దాంట్లో భాగంగానే ఇద్దరు కూడా విడదీసేందుకు కూడా ప్రచారం చేస్తా ఉన్నారు. ఈ ప్రచారాన్ని కూడా తిప్పుకొట్టే విధంగా ఉండాలని కూడా తీర్మానం చేయడం జరిగింది. ఈ రోజుకు సంబంధించి కూడా పార్టీ సంబంధించిన బలోపేతం కావచ్చు, పార్టీలో సంబంధించిన ఏదైతే నెలకొన్న అంశాలన్నిటిపైన కూడా చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఈ రోజుకి సంబంధించి అంటే బీసీ కులగణన కావచ్చు, ఎస్సీ వర్గీకరణ సంబంధించి కూడా తెలంగాణ ప్రభుత్వం అమలు చేసింది. మరోవైపు దీన్ని కేంద్ర పార్లమెంట్ కూడా పంపడం జరిగింది. చట్టబద్ధత కల్పియాలి, 7వ షెడ్యూల్ లో దీన్ని పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక దీనికి అనుగుణంగానే ఇప్పటికీ పార్టీలో సమూల మార్పులు జరిగాయి. ఆ రాష్ట్రాలకు సంబంధించి కూడా వర్గాల వారిగా ఏదైతే సామాజిక సమీకరణల వారిగా టికెట్ల కేటాయింపు ఇచ్చింది. ఇక భవిష్యత్తుకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్ తో ముందుకెళ్లాలి. పార్టీలో సంబంధించిన టికెట్లు కావచ్చు, పదవులు కావచ్చు, పార్టీకి సంబంధించిన మహిళలతో పాటుగా యువతకు ప్రాధాన్యత ఇవ్వాలి, 50% రిజర్వేషన్లతో ముందుకెళ్లాలని కూడా వాళ్ళు కీలకమైన అంశాలపైన కూడా చర్చిస్తా ఉన్నారు. దాంతో పాటుగా ఏదైతే ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా తీసుకొచ్చారు, ఎస్సీ వర్గీకరణకు సంబంధించి కూడా ఆ కులాలకు సంబంధించిన అయితే లబ్ధి కావచ్చు, ఆ కులాలకు సంబంధించిన రాజకీయ రిజర్వేషన్లతో కాంగ్రెస్ పార్టీ ముందుకెళ్తుంది. దీనిపైన కూడా అందరూ సమాయత్తం చేయాలి, దీన్ని బలంగా ప్రచారంలోకి తీసుకెళ్లాలి. అన్ని రాష్ట్రాలకు సంబంధించి కూడా ఈ విధి విధానాలను అమలు చేసే దిశగా కూడా ఈ సమావేశంలో చర్చకు వస్తున్నాయి. దాంతో పాటుగా డిసిసిలకు సంబంధించి కూడా ప్రాధాన్యత పెరగబోతుంది. డిసిసిల సంబంధించి కూడా వాళ్లకు
మిగతా పనులను పెంచబోతా ఉన్నారు. మొన్న డీసీసీల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సంబంధించి కూడా పార్టీ పటిష్టతగా ఉండాలంటే, పార్టీ బలోపేతం కావాలంటే బూత్ లెవెల్ నుంచి పార్టీ పటిష్టంగా బలోపేతంగా వెళ్లి అధికార లక్ష్యంగా పార్టీ వెళ్ళాలంటే ముఖ్యంగా ఈ రోల్ పోషించేది డిసిసి అధ్యక్షులు. వాళ్ళకి సంబంధించి కూడా మరిన్ని అధికారాలు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. డిసిసి అధ్యక్షులకు సంబంధించి కార్యకర్తలను సమాయత్తం కావచ్చు,